సంస్థాగత నిర్మాణం ఉన్నటువంటి ఊళ్ళల్లో సాధారణంగా ఇది జరిగిపోతుంది ఆటోమేటిక్గా. తెలుగుదేశంలోనైనా భారతీయ జనతా పార్టీలోనైనా సంస్థాగత నిర్మాణం ఉంటుంది, కమ్యూనిస్టుల్లోనైనా. ఈ కమ్యూనిస్టులు డైరెక్ట్గా పార్టీ ఇన్వాల్వ్ కాదు, వాళ్ళ అనుబంధ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు. ఇప్పుడు ఏపీటీఎఫ్ అంటే ఏంటి? కమ్యూనిస్ట్ అనుబంధ సంఘమే కదా. ఇక్కడ విచిత్రం చూడండి, రఘువర్మ అనే ఆయనకి మద్దతు ప్రకటించారు, ఆయన ఏపీటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే. ఏపీటీఎఫ్ అంటే ఏంటి? కమ్యూనిస్ట్ పార్టీది. వీళ్ళు పొత్తేమో ఇక్కడ బీజేపీతో ఉంది. సైద్ధాంతికంగా బీజేపీతో విభేదించేటటువంటి కమ్యూనిస్టులకేమో ఇక్కడ మద్దతు ఇచ్చారు తెలుగుదేశం, జనసేన. అంటే అనుబంధ సంఘాలే కదా, అదే కమ్యూనిస్ట్ అనుబంధ సంఘం. అది అవును, కమ్యూనిస్ట్ పార్టీకి కదా అది లెక్క. అవును, కమ్యూనిస్ట్ పార్టీ. అవును, కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులకి బీజేపీతో ఉన్నటువంటి కూటమి మద్దతు ఇచ్చారు. బీజేపీ వాళ్ళే చూడండి, అక్కడ చూడండి మీరు, తెలుగుదేశం జనసేన ఇచ్చింది అంతే, బీజేపీ కంప్లీట్ కూటమి మద్దతు అనుకోవడానికి లేదు లేదు కదా. అక్కడ వీళ్ళిద్దరే ఇచ్చారు. ఎందుకని? బీజేపీ వాళ్ళకి ఇవ్వలేదు కదా. బీజేపీ కమ్యూనిస్టులకు ఎట్ట మద్దతు ఇస్తుంది? అక్కడ అది విచిత్రం. కొన్ని లెక్కలు ఇట్లాగే ఉంటాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో తెలుగుదేశం అధికారంలో ఉన్న రోజుల్లో కూడా అనేక మంది ఎమ్మెల్సీలుగా ప్రతిపక్షం వాళ్ళు గెలుస్తుండేవాళ్ళు. అది ఎవరో తెలుసా? భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులు గెలుస్తుండేవాళ్ళు. గ్రౌండ్ లెవెల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవనటువంటి జనతా సభ్యులు